రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా. నీ కళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే కనిపించవా? చిన్నప్పటి నుంచి లేవండి. 1992 టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. అలా టేప్ రికార్డు పెడుతుంటే ఇంకా నేను ఇట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని ఇట్లా వింటూ ఉండేవాడిని. ఎలా చారణ బిళ్ళ కెరసనల్ డబ్బా 2 తీసుకొని అట్లా ఓం నమో స్థితికంఠాయ ఓం నమో హరణాగభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాగనందాయ అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2005లో డబ్బా పోయింది. వీళ్ళు శిల్పా యాదవ్ గారని ఆవిడ శనివారం మధ్యాహ్నం టైంలో పెడితే ఆదివారం నైటు సజ్జనార్ సారు వీళ్ళందరూ చూసారని నాకు ఈ ఊర్లో అంటేనే తెలిసింది. ఇంతకీ రాజుకు రాణి ఉందంటావా? నో, అంటే టాలెంట్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడు కాదు. నేను రాణి గురించి పాడంటే నువ్వు మరదల గురించి పాడిన. మరదలు ఉందా అండి? అదే మరదలు కాదు. ఇప్పుడు నేనే యాంకర్ అంట, అంటే మీ పోస్ట్ నాకు ఇచ్చారంట. సరే ఓకే, మీ పోస్ట్ మీరు తీసేసుకోండి, నాకు వద్దు మీ పోస్ట్. మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా మా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. అందరికీ శనార్థులెల్లా జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు KBN తెలుగు టీవీ. నేను ఈ పాట వాడంగానే మీ అందరికి ఒక సింగర్ యాదొచ్చిండులే. బస్సులో పాట వాడిన రాజు సింగర్ ఉన్నాడులే. ఆ తమ్ముని ఊరికొచ్చిన, ఆ తమ్ముని ఊరు ఏడనుకుంటున్నారు కదా, శంషాబాద్ కాడ గీనే పక్కనుందుల్లా. మరి తమ్ముని ఇంటికి పోయి తమ్ముని తన మంచి మంచి ముచ్చట్లాడి మంచి మంచి పాటలు పాడించుకుందాం పారి. ఓ అన్నా, అవ్వన్నా గిడ రాజు తమ్ముని ఇల్లాడనే. ఓ రాజన్న, రాజు తమ్ముడు. అక్క, రాజు తమ్ముడు, ఒక్క నిమిషం. తమ్ముడు హాయ్, బాగున్నా తమ్ముడు? బాగున్నా అక్క. ఏం గొంతు ఇచ్చిండు తమ్ముడు దేవుడు నీకు. అసలు నీ గొంతు ఇన్నప్పటి సంది నేను ఎప్పుడు కలవాలని ఉండే. నాకు ఈ రోజు కుదిరింది తమ్ముడు. థ్యాంక్ యూ. ఏం తమ్ముడు ఇంతగానో ఎండ కొడుతుంది ఈడ? చాలా ఎండ కొడుతుంది అక్క, బాగా కొడుతుంది ఎండ. మరి పోదాం అక్కడ చెట్ల కాడ కూర్చొని మంచిగా పాటలు పాడుకుందామా? చెట్ల కిందకి వెళ్ళిపోదాం. పోదాం, తీసుకొస్తావా? తీసుకెళ్తా. తమ్ముడు వస్తున్నాడు, పాటలు పాడిస్తా చూడండి. అట్లా కూర్చోండి, మీరు చెట్టు కాడుకోతున్నాం మేము. తమ్ముడు పోదాం మంచిగా. అక్క ఏమైనా తిన్నిక చేసినావా లేదా? తిననీకేనా? చేశాను. ఏం చేసినావు నా కోసం? మా వాళ్ళు చేస్తే నేను తింటా. నేను తింటా. ఏం తిన్నావు తమ్ముడు? నమస్తే శనార్థులు. అక్క నమస్తే అక్క. ఎట్లున్నావు తమ్ముడు? ఎక్సలెంట్, బాగున్నా అక్క. బాగున్నా? చల్లగా కూర్చోబెట్టినావు చెట్టు కాడ. ఎండ బాగా కొడుతుందని. అవును. తిన్నావా తమ్ముడు? తిన్నా అక్క. ఏం తిన్నావు? కూర వచ్చేసి గోకరకాయనా? నా కోసం ఏం చేయలే? మీరు ఇప్పుడు తింటా అంటే చేస్తాం. ఏం చేస్తావు? నేను చేయను, మా ఇంట్లో పెడతా, మా ఇంట్లో చేయిస్తా, మా చెల్లితో చేయిస్తా. సరే, నీ ఇంటర్వ్యూ అయిపోయినాక మంచిగా తిందాం గానీ. తిందాం. సరే, నీవు రాజు తమ్ముడు అంటేనే మాకు గుర్తొచ్చేది ఒక పాట, నువ్వు బస్సులో వాడిన పాట. ఆ పాటతోనే స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. తప్పకుండా. నా కోసం ఒకసారి పాడు తమ్ముడు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం ఇలాగా, నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటేగా.
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంతా ప్రేమ. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నన్ను పెంచింది ఊరంతా ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహబంధం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాళ్ళే ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఏ బాట చూపిస్తావు ఓ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావు తానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. బాబా దివ్యకాయం ప్రతి క్షిప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం. నా వెంటే నువ్వుంటే భయమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా వాడతావా తమ్ముడు? నిజంగానే ఆ రాముడు ఇన్నింటాడు ఇప్పుడు నీ పాటని. అంత భాగము, ఎంత అమృతం లాగుంది తమ్ముడు. చిన్నగున్నప్పుడు పాలు తాగినా, తేనె గిట్లా తాగినా? నేనా పాలేదా? పాలే తాగినా? ఏమో తేనె తాగినా ఏమో తీయగినిపిస్తుంది. అవునా? ఎవరైనా అమ్మ పాలు తాగుతారని కదా. అమ్మ పాలు అమృతం లాంటివి. కానీ నీకు అమ్మ తేనె కూడా వచ్చినట్లుంది, తీయగుంది నీ గొంతు. అవునా? చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగుంది తమ్ముడు. ఇదే కదా తమ్ముడు బస్ లో వాడినావు నువ్వు అప్పుడు? బస్సులో వాడిన సాంగ్ ఇదే అండి. సజ్జనార్ సార్ కూడా పిలిచిండ్లే. అవును, సజ్జనార్ సార్ కూడా సజ్జనార్ సార్ కూడా పిలిచారు. పిలిచి మాట్లాడారు. ఆయన ముందు కూడా నేను ఇదే పాట వాడడం జరిగింది. అలాగే 2 సాంగ్స్ వాడాను. ఇంకేది వాడినావు తమ్ముడు? ఆయన ముందు ఏది వాడంటే ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరణాగభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుగనాగానందాయ. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవర్ణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళిలోలాయ. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నిపాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి. సుప్పుల సుక్కని దారిగా సుక్కలెత్తి వాసి మీదిగా చూడ సక్కని సావి దిగినాడు రాయేశ్వరావులు వాడదండోరా. రంగులు హంగులు పొడలేదురా, ఈడు జంగమ శంకర శివుడనురా. నిప్పు గొంతును నీల
పంచ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడరా పై పై కళ బైరాగిలా ఉంటాదిరా శివరంతా లోకాలనే లేటుడు నీకు సాయం కాకపోడు ఓయ్ నీలోనే కొలువున్నాడు నిన్ను దాటి పోనే పోడు ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ గుంతుదు జయ 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 సింగళదు సింగ శివ శంభోదువే ఓం నమ శివ జయ 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 సేడువాడ స్వామివే సేవళ సంతే కాఫీనోవ జయ 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 సింగళదు సింగ శివ శంభోదువే అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నా వాడతావా తమ్ముడు? అయినా పోలీస్ కదా తమ్ముడు, మరి నీకు భయం కాలే? పక్క పక్కన కూర్చొని మాట్లాడా. భయం కాలే నీకు? అస్సలు భయం కాలేదు. అబ్బా గ్రేట్ నువ్వే. నేనైతే భయపడి పాట పాడకుండా. లేదు, ఇది పాట అసలు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇదే సాంగ్ వాడాను. మళ్ళీ ఆయనతో మాట్లాడిన తర్వాత లాస్ట్లో వేరే సాంగ్ వాడా. ఏం చెప్పిండు తమ్ముడు మరి? ఆయన ఏమన్నాడంటే, ఎంఎం కీరవాణి సార్ కూడా నేను పోస్ట్ చేశాను, మరి నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ని కూడా నేను కల్పిస్తా, నేను మాట్లాడడానికి ట్రై చేస్తా వాళ్ళతోటి, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. మామూలుగా ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి అసలు ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా నువ్వు అలా నీ బాడీని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నావు అంటే చాలా గ్రేటు. అది ఏంటంటే మేము నమ్మరానిది. అవును తమ్ముడు, నీకు చేతులు ఇట్లా సౌండ్ వస్తుంది, మరి నేనంటే వస్తలేదేంది? అంటే అది ప్రాక్టీస్ అండి. అదే అంటే ప్రాక్టీస్ కాదు. ఆలోచన ఎట్లా వచ్చింది నీకు చేత్తో ఇట్లా కొట్టాలని? నాకు చిన్నప్పుడు ఎట్లా ఆలోచన వచ్చిందంటే, మా ఇంటి పక్కలో అంటే మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. టేప్ రికార్డు పెడితే అది ఎప్పుడు 1992 టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. అలా టేప్ రికార్డు పెడుతుంటే ఇంకా నేను మామూలుగా ఇట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని ఇట్లా వింటూ ఉండేవాడిని. అలా విన్న తర్వాత ఒక 2-3 రోజులు విన్నా. అక్కడ ఏమైందంటే ఇంకా 3వ రోజు అనుకున్నా మామూలుగా పాట పాడుకుందామని. అంటే పాట పాడమని ఎవరు ఐడియా ఇవ్వలేదు నాకు. ఇంకా ఎందుకంటే బయట ఎలాగో ఆడుకోలేం కదా చిన్న పిల్లలతోటి. ఇంకా ఆ టైంలో నేను ఏమనుకున్నా, మామూలుగా పాడుకుందాం అన్నట్టు గోడ మీద అట్లా వింటూ పాడుకుంటూ ఉన్నా. ఎలా ఒక కెరసనాయిల్ డబ్బా, ఓ చారణ బిళ్ళ, ఓ కెరసనాయిల్ డబ్బా 2 తీసుకొని అట్లా వాళ్ళు అంటే అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఎలా వాడుతున్నారు, వాళ్ళు ఎలా వాయిస్తున్నారని విని అది వింటూ అలా గోడ మీద కూర్చొని అట్లా చారణ బిళ్ళ కెరసనాయిల్ డబ్బా అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. ఇంకా నాకు అలా 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 అలవాటు అయిపోయిన తర్వాత 2004 అంటే 2004 దాకా అదే డబ్బాతో కంటిన్యూ చేశా. చారణ బిళ్ళ ఇంకోటి రూపాయి బిళ్ళ, చారణ బిళ్ళ లేకపోతే రూపాయి బిళ్ళ. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2005లో డబ్బా పోయింది, అంటే పగిలిపోయింది. నేను మళ్ళీ ఇంకా అలాంటి డబ్బాలు రావు అని చెప్పేసి ఇలా చేద్దాం అన్నట్టు అట్లా చేస్తూ వాయించా. ఏంటంటే మ్యూజిక్లో వాళ్ళు టక్ 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 సౌండ్ వస్తారు కదా, అరే వీళ్ళు చిటికెలు ఎలా వేస్తారు, ఎలా వాయిస్తారు, వాయించినప్పుడు నాకు ఇలాంటి సౌండ్ వినిపిస్తుంది. అలా వినిపించినప్పుడు అనుకున్నా, ఓహో నేను కూడా అసలు ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం అన్నట్టు నేనే ఇలా ఇది 2005 నుంచి ఇలా వాయించుకుంటూ అంటే వస్తలేదంటే వాయించాలండి, తప్పనా కష్టం అన్నీ పెంచండి. దానివల్ల ఇంకోటి అది లేకపోతే ఏముంది, ఇది ఇక అలా ఇంకా దాంతో అట్లా నా కాళ్ళే అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇవే ఇన్స్ట్రుమెంట్స్. అందుకే సజ్జనార్ సార్ ఏమన్నారంటే, ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఎవరి దగ్గర నేర్చుకోకున్నా ఆ టైంలో నీ బాడీ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ చేసావు, నిజంగా చాలా గ్రేటు, మామూలు విషయం కాదు. నేను చూసినప్పుడే నేను షాక్ అయ్యాను. నిజమే, మరి ఒక పోలీస్ ఆఫీసర్ అసలు పాటలు వినడానికి టైమే ఉండదు, అలాంటిది ఆయన వరకు వెళ్ళింది నీ పాట అంటేనే అక్కడే అర్థం అయిపోవాలి. ఆయన చూసి నిజంగా ఈ ఊర్లో కొంతమంది అన్నారు, నాకు సండే రోజే తెలిసింది ఆ విషయం, సండే నైట్ తెలిసింది నాకు. వీళ్ళు శిల్పా యాదవ్ గారని ఆవిడ శనివారం
మధ్యాహ్నం టైంలో పెడితే ఆదివారం నైటు సజ్జనార్ సార్ వీళ్ళందరూ చూసారని నాకు ఈ ఊర్లో అంటేనే తెలిసింది. నేను ఎప్పుడు కలిశాను, మంగళవారం నాడు అంటే ట్యూస్డే రోజు కలిశాను. ఆయన కల్పించారు. ఎవరు కల్పించారంటే ఐ డ్రీమ్ వాళ్ళు కల్పించారు. ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా ఈయన మాట్లాడారు, అరే నేను కలవడం చాలా అదృష్టం మాకు, ఎందుకంటే నేను పర్సనల్గా ఇలా చూసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇలా వాయిస్తున్నా అంటే నీ బాడీ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అయింది. మామూలుగా ఏంటంటే నువ్వు ఆ టైంలో ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా అలా వాయిస్తున్నావు అంటే అది మామూలు విషయం కాదు, చాలా గ్రేటు. ఎప్పుడైనా ఎనీ టైం నువ్వు నన్ను కలవచ్చు. ఇంకోటి నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నేను చెప్తా. ఇంకోటి తమన్ సార్ కూడా అన్నారంట, ఇతనికి ఇండియన్ ఐడల్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పేసి. సరిగమపాల కూడా పాడినగా తమ్ముడు. అవును. అట్లా ఎట్లా వచ్చింది అవకాశం మరి? అంటే మీలాంటి వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు రావడం వల్ల వాళ్ళు చూసినట్టున్నారు. చూసిన తర్వాత వాళ్ళే గెస్ట్గా పిలిచారు. కానీ మామూలు విషయం కాదండి. ఏంటంటే మామూలుగా మనం ఏ టీవీ సెలక్షన్స్కి వెళ్ళలేదు. ఈ సెలక్షన్స్కి వెళ్లకుండానే ఒక గెస్ట్గా నాకు అవకాశం వచ్చిందంటే మామూలు విషయం కాదు, చాలా అదృష్టం. ఇంకోటి ఏంటంటే ఒక కోటి సారు కానీ శైలజమ్మ కానీ కోటి సార్ కానీ అలాగే కాసర్ల శ్యామన్న, వీళ్ళ వద్ద అంటే వీళ్ళతో పాడడం నాకు అవకాశం దొరికిందంటే మామూలు విషయం కాదు. మామూలుగా ఏంటంటే రేడియోలో వినేవాడిని, సంగీతం రాజ్ కోటి ఇలా చెప్పేవాళ్ళు. కానీ అలాంటి ఆయనని నేను కలిశాను, అలాంటి ఆయన ముందు పాడాను. నిజంగా జీ తెలుగు వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళ ముందు పాడించడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మ్యూజిక్స్ అన్ని ఆపేయించారు ఇదే చేత్తు. వాళ్ళందరూ చూసారు, మరి వాళ్ళిద్దరు చూసారు, శైలజమ్మను కోటి సార్ వాళ్ళు చూసారు. ఒక మంచి వాళ్ళని కలిశాను, సీనియర్ సింగర్స్ని. ఎందుకంటే నువ్వు తప్పకుండా ప్రతి హీరోకు నువ్వు పాడతావు, ప్రతి హీరోకి నీ వాయిస్ నువ్వు వాయిస్ ఇస్తావు, ఖచ్చితంగా వాడతావు అని చెప్పి కోటి సార్ అన్నారు. అంటే ప్రతి హీరోకి నువ్వు సింగర్లా అంటే ప్లేబ్యాక్ సింగర్ అవుతావు, ప్రతి హీరోకి నువ్వు పాడతావు అని చెప్పేసి అది కోటి సార్ కూడా చెప్పడం జరిగింది. శైలజ మేడం కూడా ఏమన్నారంటే, నేను ఇట్లా ఎస్పి బాలు గారిని కలవాలనుకున్నాను మేడం, కలిశాను కానీ ఆయన ముందు పాడే ఛాన్స్ రాలే. అంటే నీకు పైనుంచి అన్నయ్య దీవెనలు కూడా ఉంటాయి. ఈ రోజు నువ్వు ఈ షోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం చూస్తుంది, నిన్నందరూ గుర్తిస్తారు అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం సార్ పాటలు ఇష్టమా నీకు? ఎస్. ఒక పాట పాడు మరి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవే పువ్వమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జావిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవే పువ్వమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జావిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం తోడై సాగవే పువ్వమ్మా. నువ్వు సినిమాలో పాట పాడినావా తమ్ముడు? అక్క పాడాను అక్క. ఏ సినిమా తమ్ముడు? పలాసా 1978. అవకాశం ఎట్లా వచ్చింది తమ్ముడు? ఎలా వచ్చిందంటే జాకీ సార్ నాకు ఎప్పుడు పరిచయం అయ్యారంటే 2016లో పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆయన మామూలుగా పాడిస్తూ ప్రతి ప్రోగ్రామ్స్లో పాడించేవారు జాకీ సార్. అలా ఆ రోజు అంటే ఫస్ట్ పరిచయం అయిన రోజు నాకు ఇదే సదాశివ సన్యాసి అనే సాంగ్ ప్రోగ్రాంలో వాడించారు. ప్రోగ్రాంలో వాడించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు ఆయన నన్ను వెతుక్కుంటూ. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సదాశివ సన్యాసి అనే సాంగ్ వాడించారు. పాడించిన తర్వాత ఆయన ఫేస్బుక్లో పెట్టినట్టున్నారు. అదే కొన్ని లక్షల మంది దాకా చూసినట్టున్నారు. అందులో రఘు కుంచె సార్ చూసారంట. రఘు కుంచె సార్ చూసి ఏమన్నారంటే కీర్తి అక్కని అడిగారంట. కీర్తి ఈ అబ్బాయి ఎవడు, ఎక్కడ ఉంటాడు, ఒక్కసారి వాడి నెంబర్ నాకు పంపించు, నేను వాడితో మాట్లాడతానంటే నాకు ఎప్పుడు కాల్ వచ్చిందంటే 2018లో వచ్చింది నాకు.
2018 డిసెంబర్ 8 తారీఖు వచ్చింది. మళ్ళీ ఇట్లా రఘుకుంజ సారు ఇట్లా కాల్ చేస్తారంట, నీతో నేను నెంబర్ పంపిస్తా అంటే సరే అక్క అన్న. మళ్ళీ మరుసటి రోజు తెల్లవారు జామున నాకు కాల్ చేశారు, 8 కాల్ చేశారు నాకు, అదే 2018లో. కాల్ చేస్తే నీ సాంగ్ బాగుంది, చేతులు వేయడం బాగుంది అంటే థ్యాంక్ యూ సార్ అన్న. ఫిబ్రవరిలో నాకు శివరాత్రి తర్వాత ఫిబ్రవరిలో కాల్ వచ్చింది, ఇట్లా పలాస 1978 అనే సినిమా తీస్తున్నాం, నువ్వు అందులో టైటిల్ సాంగ్ వాడాలి అంటే సరే సార్ పాడతా అన్న. ఇంకా పాట పాడతాము ఒకసారి. ఎస్ తప్పకుండా. బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరి వైభోగం, బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరి వైభోగం, జంపుల కొండని వాయించన్నా, టేకురు కొండని చూపించన్నా, ఏటికి యువతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, జీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగురు కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తాది, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించిలువైన పంటేది, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. ఏమన్నా వాడుతున్నావు తమ్ముడు? నేనైతే ఇప్పుడు లేచి డాన్స్ చేయాలనిపించింది నాకు, కానీ ఇంకా ప్రేమ పోతుంది కాబట్టి కూర్చొనే డాన్స్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మరి పలాసల పాట పాడినావు కదా, ఊర్లో జనాలు ఏమన్నారు తమ్ముడు మరి? ఎక్సలెంట్, అందరూ చెప్తున్నా కదా, ఈ ఊర్లో చాలా మంది బాగా పాడావన్నారు. అలాగే మా అంటే ఈ ఊర్లో గ్రూప్లో కూడా పెట్టేశారు, అందరూ చాలా బాగా పాడామన్నారు. అంటే ఫస్ట్ టైం సినిమాలో పాడితే ఊర్లో ఎట్లా ఉంటుందంటే బాగుంటుంది. మామూలుగా నాకు హ్యాపీ అనిపించింది, అబ్బా సిటీలోనే కాకుండా మన ఊర్లో కూడా మంచి మంచి ఎంకరేజ్మెంట్ కూడా వస్తుందని చెప్పేసి హ్యాపీ అనిపించింది. అమ్మ నాయన గురించి చెప్పు తమ్ముడు, ఇందాక మర్చిపోయిన అడగడం నేను. ఏ మర్చిపోయావు? అమ్మ నాయన గురించి, నీ ఊరు గురించి. ఓకే మా అమ్మ నాన్నగారు ఏంటంటే, మా నాన్నగారు ఆగస్టు అంటే 2016 ఆగస్టు 5 ఉదయం 5 చనిపోయారండి. కానీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు నా చిన్నప్పుడు నేను రేడియో అడిగితే ఇచ్చారనమాట, తెచ్చిచ్చారు. ఫిలిప్స్ రేడియో అని ఆ టైంలో ఉండేది 1992లో. ఎందుకంటే ఆ టైంలో నేను చుట్టుపక్కల టేప్ రికార్డు వింటున్నాను కదా, ఎంత వాల్యూమ్ అండి, అసలు వాళ్ళు వాల్యూమ్ పెంచారంటే చాలు ఇంకా వినాలనిపించేది. ఆ పొద్దున కానీ సాయంత్రం కానీ ఎండ రాని ఇలాంటి ఎండలు రాని వానలు రాని అట్లా వింటున్నానని చెప్పేసి నేను అడగగానే తీసుకొచ్చారు మా నాన్నగారు కూడా. ఎందుకంటే మా మదర్ ఫాదర్ చాలా మంచివాళ్ళు అనమాట. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచే పాడుతున్నావు నువ్వు పాట? అవునండి, చిన్నప్పటి ఏ వయసు ఉండే నీకు ఏమైనా గుర్తుందా తమ్ముడు? 5 years అండి. 5 years నుంచి నేను పాడుతున్నా. 5 years లో పాడిన పాట ఏదైనా గుర్తుందా? ఎస్ ఒకసారి పాడతాము. చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకుండే దారికే, జడ చెప్పరా 2 కళ్ళకే, ఒళ్ళనివరా నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. ఈ
పాట పాడినావా నువ్వు 5 ఏండ్లకే? అవునండి. అమ్మా చూసిన రావుల తమ్ముడు రాజు తమ్ముడు 5 ఏండ్లకి ఇంత మంచి పాట పాడిందంట, గ్రేట్ కదా అసలు. అమ్మ నాయన ఏమన్నారు తమ్ముడు మరి? అంటే వాళ్ళేం వినేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉండేవి. అంటే మామూలుగా పాడుతున్నాడని అనుకునేవాళ్ళు తప్ప అట్లా ఏం లేదు. ఎందుకంటే నేనే పాడుకున్నా, నా ఇష్టంతో నేను పాడుకున్నా, నాకు నేనే అనుకున్నా పాడుకున్నా. నీకు గురువు ఉన్నాడా తమ్ముడు ఎవరైనా? ఎప్పుడు ఆ టైంలోనా? ఆ టైంలో ఎవరు లేరు. ఆ టైంలో నువ్వు ఒక్కనివే వాడుతుంటివి. తర్వాత 2009లో నాకు ఒక ఫ్రెండు సోంభూపాల్ రెడ్డి అని అతను నాకు ఇక్కడ అంటే ఊరి బస్సులో పరిచయం అయ్యాడు అనమాట. సిటీ వెళ్తున్నాం, సిటీ వెళ్తుంటే ఒకసారి డ్రైవరు కండక్టరు వాళ్ళిద్దరు కలిసి ఒక పాట పాడమంటే పాడుతుంటే ఇక్కడ నా వెనక సీట్లో ఉన్నారు వాళ్ళిద్దరు, అతని ఫ్రెండ్. అతని ఫ్రెండ్ పేరు శ్రీకాంత్. ఇంక అతను వచ్చి ఏం చేస్తాడంటే, ఇతను మాట్లాడలా, శ్రీకాంత్ అనే వ్యక్తి ఇట్లా మా కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది, ఇట్లా నీ ఫోన్ నెంబర్ అంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 5-6 రోజుల తర్వాత కాలేజీకి తీసుకెళ్లారు, వాళ్ళున్న కాలేజ్కి. అతని ఫ్రెండ్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కంప్యూటర్లో ఒక పాట 5-6 పాటలు రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత ఇతనికి ఏమైనా గిఫ్ట్ ఇద్దామా, మన కాలేజ్ ఫంక్షన్కి ఏమైనా గిఫ్ట్ ఇద్దామా అని అనుకొని సరే అని గిఫ్ట్ ఇచ్చారు. అంటే మళ్ళీ ఇప్పుడు 5-6 రోజులు, మళ్ళీ ఇంకొక 5-6 రోజుల తర్వాత వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది. ఫంక్షన్ లో పాట పాడినా? ఎస్. అంటే ఫస్ట్ వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు కాలేజీ బుల్లోడా, కాలేజ్ ఉన్నోడా, స్టూడెంట్ కుర్రోడా, టాలెంట్ ఉన్నోడా, ఓయ్ కాలేజీ బుల్లోడా, కాలేజ్ ఉన్నోడా, స్టూడెంట్ కుర్రోడా, టాలెంట్ ఉన్నోడా, ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా, ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా, ఉన్నదంతా ఊడినా పుడింగ్ నువ్వేరా, ఒరే నువ్వు పుడింగు వేరా, ఓయ్ కాలేజీ బుల్లోడా, కాలేజ్ ఉన్నోడా, స్టూడెంట్ కుర్రోడా, టాలెంట్ ఉన్నోడా. అబ్బా మస్తుంది తమ్ముడు పాట. నువ్వు చదువుకున్నావు తమ్ముడు? లేదండి, చదువుకోలే. లేదు. అంటే నా చిన్నప్పటి నుంచి ఇంకా నాకు సింగింగే, మనకి ఇంకా చెప్పేవాళ్ళు లేరు కదా. అంటే తమ్ముడు ఇంకొకటి ఏంటంటే, నీ కళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే కనిపించవా? చిన్నప్పటి నుంచి లేవండి. చిన్నప్పటి నుంచి లేవా? చూపించిరా మరి హాస్పిటల్లో ఏమైనా? లేదండి, అవకాశం అంటే చూపించలేదు. అది కూడా చెప్తా. అతను పరిచయం అయిన తర్వాత వాళ్ళ కాలేజ్ ఫంక్షన్లో నాకు గిఫ్ట్ ఇచ్చారు, ఐప్యాడ్ ఇచ్చారు. ఐప్యాడ్ ఇప్పించిన తర్వాత మళ్ళీ వేరే కాలేజ్ వాళ్ళు ఇట్లా మా కాలేజ్కి రావాలి, దోమలగూడ కాలేజ్ అది రావాలంటే నా ఫ్రెండే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దోమలగూడ కాలేజీలో పాడించాడు. అక్కడ ప్రిన్సిపాల్ మేడం అని ఒక ఆవిడ ఏమన్నదంటే, ఇతను ఏమవుతాడు మీకంటే ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ అయితే మరి అతను మంచి టాలెంట్ ఉంది కదా, బాగా పాడుతున్నాడు, మ్యూజిక్లో జాయిన్ చేయొచ్చు కదా అంటే, ఇంకా మ్యూజిక్ క్లాస్లో తిరిగి సిటీ కాలేజ్ అండ్ అన్నమాచార్య కాలేజ్ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేస్తాడు 2009లో. అప్పుడు మా గురువు గారు వచ్చేసి వసంత లక్ష్మి మేడం. మళ్ళీ ఆ తర్వాత గురువు చేంజ్ అయ్యారు. తర్వాత బుచ్చయ్యాచారి సార్ అని 2010లో ఆయన వచ్చారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొంతమంది ఏమన్నారంటే, రామాచారి సార్ దగ్గర జాయిన్ చేయాలి అట్లా అని చెప్పేసి నా ఫ్రెండ్కే ఇచ్చినట్టున్నారు రామాచారి సార్ నెంబరు. ఇస్తే నా ఫ్రెండ్ మళ్ళీ నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన తర్వాత నేను 2011లో రామాచారి సార్కు ఫోన్ చేస్తే రమ్మని చెప్పిన తర్వాత సండే క్లాస్కి పోయేప్పుడు, అన్న ఇట్లా రామాచారి సార్ దగ్గరికి వెళ్ళాలంట అంటే తీసుకెళ్ళి అడ్రస్ కనుక్కొని అప్పుడు విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ 2011లో అతనే జాయిన్ చేశాడండి. 2000 మీరు చూపు గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. 2009లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తనే తీసుకెళ్ళాడు. ఉదయం 10 గంటలకు వెళ్ళాం. ఫస్ట్ 10ంటికి చెక్ చేశారు, ఏమీ చెప్పలా. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు చెక్ చేశారు, లంచ్ టైంకు. 1 గంటకు చెక్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏమీ చెప్పలా. మళ్ళీ సాయంత్రం 6 అయిందండి. సాయంత్రం 6ంటికి చెక్ చేశారు, అక్కడ అప్పుడు రావని చెప్పారు. అతను అన్నాడు, నా ఫ్రెండ్ అని కాకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెడతానండి, మీరు వస్తారని చెప్తే నేను డబ్బులు ఇవ్వడానికి, అంటే నా ఫ్రెండ్ అని కాకుండా నా ఫ్రెండ్ పెట్టానంటూ అనుకుని నేను అతనికి ఎన్ని లక్షలైనా సరే నేను ఖర్చు పెట్టడానికి రెడీ అంటే, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వేస్ట్ అమ్మా, అవి రావు అని చెప్పేసి ఒక మేడం చెప్పేశారు. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాం. ఏం చేస్తాం,
పోన్లే తమ్ముడు, ఇంకా దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చిండు, కండ్లు ఇవ్వలేదు కానీ. కానీ ఒకటి ఏంటంటే ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటారు కదా. నా ఫ్రెండ్ అలా చేశాడు. అలా చేసి ఆ రోజు మీకు ఇంకో విషయం తెలుసా, ఈ జనరేషన్లో ఒక కాలేజీ కానీ స్కూల్ కానీ త్యాగం చేసే వాళ్ళు ఉండరు. అవును, అతను చేశాడు. ఒక కాలేజ్ త్యాగం చేసుకొని నా వెనకాల ప్రతి ప్రోగ్రాంకు తిరిగాడు. గ్రేట్ గ్రేట్. ప్రతి ప్రోగ్రాంకు తిరిగాడు. ఏం పేరు తమ్ముడు? సోంభూపాల్ రెడ్డి. ఓహో, సోంభూపాల్ రెడ్డి అతని పేరు. ప్రతి ప్రోగ్రాంకు తిరిగాడండి. అంత హెల్ప్ అయితే ఎవరు చేయలేరు ఇప్పట్లో. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు చూడండి. ఎవరికైనా ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ చెప్తాం. అవును. ఇంకేమైనా చేశారంటే చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాం. మరి అతను అంత త్యాగం చేశాడు. అతను ఒక కాలేజీ త్యాగం చేసుకొని ఒక అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే బ్యాగ్ వేసుకొని వచ్చేవాడు కదా. అరే ఇతను కాలేజ్కి ఎప్పుడు వెళ్తాడు, నన్ను ఇలా ప్రతి ప్రోగ్రామ్ తీసుకున్నాడు నేను అనుకునేవాడిని. అంత త్యాగం చేసి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతని కష్టం. అతన్ని మరి నీ ఫ్రెండ్ కోసం ఒక మంచి పాట పాడు. మీ స్నేహం మీద ఒక మంచి పాట. తప్పకుండా. ఇది సోంభూపాల్ రెడ్డి. సోంభూపాల్ రెడ్డి అతను. సోంభూపాల్ రెడ్డి తమ్ముడు నీ కోసం ఈ పాట. ఎస్. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏ బ్రతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహం అనే మాటలో చెరు అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహం అనే మాటలో చెరు అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. సూపర్ సూపర్ తమ్ముడు, నువ్వు ఇంకా మంచి గొప్ప సింగర్ కావాలి, ఇంకా మంచి మంచి సినిమాలలో పాటలు పాడాలి. నీ దోస్తు, నీ అమ్మ నాయన, నీ ఊరు అందరు గర్వించదగ్గ మంచి సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఈరోజు మాట్లాడుతున్నానండి. దానికి కారణం ఏంటంటే అతని కష్టం. అవును, నిజంగా అసలు అతను కనుక చేయకుండా ఉంటే ఇదే ఊర్లో నేను ఉండి బయటకు వెళ్ళకుండా ఉండుంటే మాత్రం అతను పరిచయం అయ్యేవాడు కాదు, నాకు హెల్ప్ చేసేవాడు కాదండి. ఎస్, నేను బయటకు వెళ్ళడం వల్ల ఈరోజు అతను ఈ స్థాయిలో నన్ను తీసుకొచ్చాడు అనమాట. ఇంకా గొప్ప స్థాయికి వెళ్తావు తమ్ముడు. నీకు డప్పు కొట్టడం వచ్చా తమ్ముడు? డప్పు కొట్టడం వచ్చండి. మరి డప్పు కొట్టుకుంటే పాట పాడుకుందామా? ఎస్. గిడ కుర్చీ మీద కూర్చుంటే రాదు, గడ కూర్చుందాం పక్కింద. దీని మీద కూర్చొని నాకు కూడా ఇసుకొస్తుంది. ఏమంటారు ఇలా? ఎంత సోఫాల మీద కూర్చున్నా, చైర్ల మీద కూర్చున్నా, బూతల్లి మీద కూర్చుంటే వచ్చే మజానే వేరు కదా. అందుకే తమ్ముడిని మంచిగా కూర్చోబెట్టిన, డప్పు చేతిలో పట్టించిన, ఇంకా పాటలు పాడతారు ఈనుండ్రి. తమ్ముడు ఒక మంచి జానపదం వాడు. కాలాల కడానా రాజమణి, వేటి కాలాల కడానా రాజమణి, ప్రతి దైవం దొరికే బామానా రాజమణి, ఆ దైవం తీసుకునేనా రాజమణి. అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది, అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది. మూన సుందరి శివేనా రాజమణి, చిరజూసి దరిజయ్యవేనా రాజమణి. సూపర్ సూపర్ తమ్ముడు. నీకు ఇష్టమైన సింగర్ ఎవరు తమ్ముడు? వందే మాత్రం శ్రీనివాస్ సార్. వందే మాత్రం శ్రీనివాస్ అన్న. ఓ మస్తుంటాయి ఆయన పాటలు. అవును, వందే మాత్రం. అది అసలు భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలారా, పంట సేలు పెరగాలి బోయమ్మలారు అమ్మలారా, ఆలు బిడ్డలమ్ముకుని అప్పు తెచ్చుకుంటారు అమ్మలారా, వల వేసుకుంటూ వరసైపోతారు అమ్మలారా, వల ఏచుకుంటూ వరసెళ్ళిపోతారు అమ్మలారా, ఆలు బిడ్డలమ్ముకుని అప్పు తెచ్చుకుంటారు అమ్మలారా, పురుగుల
ఉమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలారా అంతసేలు పెరగాలి ఓయమ్మలారు అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా వాడతావా తమ్ముడు? తమ్ముడు నువ్వు ఒక్కనివేనా? ఇంట్లో ఇంకెవరైనా పాడతారా? నేను ఒక్కనే అక్క. ఒక్కడివేనా? అక్క చెల్లెళ్ళు ఎంతమంది? అన్నదమ్ములు ముగ్గురు అక్కలు నేను వాళ్ళేం పాడరు, నేనే పాడతాను. అక్కలకు పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళైనాయి. బావోళ్ళు ఏమంటారు మరి నీ పాటలు? ఎస్ మా చిన్న బావ అయితే బాగా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను కదా, అవును, అట్లా సపోర్ట్ చేస్తారు. మా బావ మా చెల్లి వాళ్ళిద్దరూ బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అమ్మ తీసుకొని వస్తుంది కదా ఎక్కడికి వెళ్ళినా అమ్మ తీసుకెళ్తారు. రవీంద్ర భారతిలోకి ఇట్లా పాడినావా తమ్ముడు పాటలు ఎప్పుడైనా? పాడానక్క. పాడినావా? ఎస్. ఏం పాట పాడినావు అక్కడ? రవీంద్ర భారతిలో పాడిన పాటలు ఏంటంటే కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. ఆ దేవుని ఆశీర్వాదం నీపై ఎప్పుడు ఉండాలని కోరుకుందాం తమ్ముడు. తప్పకుండా ఇంకా నువ్వు పెద్ద సింగర్ కావాలి. సరే, అక్కోళ్ళు నీకు మస్తు సపోర్ట్ చేస్తారు కదా, మరి నువ్వు అక్కోళ్ళ కోసం ఒక పాట పాడాలి కదా మరి. అక్కలు కాదు, చెల్లి. సరే తమ్ముడు, నీ చెల్లెళ్ళ మీద ఒక మంచి పాట పాడు. మల్లెటీగకు పందిరి ఊలే మసక సీకటిలో ఎన్నెల ఊలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్ను చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్ను చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మ నే చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ. అడవిలో నా నెమలి ఊలే చెల్లెమ్మ ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ. మల్లెటీగకు పందిరి ఊలే మసక సీకటిలో ఎన్నెల ఊలే నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మ తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. మరి నువ్వు పెద్ద సింగర్ అయినాక తోబుట్టిన రుణం తీర్చుకుంటావా మరి? తప్పకుండా. ఏం చేస్తావు పెద్ద సింగర్ అయినాక? ఇంకా అంటే వాళ్ళకు చీరలు కొనిస్తా, అంటే వాళ్ళు ఏం అడిగితే అది మంచిగా చూసుకుంటావా? అవును, బాగా చూసుకుంటా. సరే, ఇంకొక హుషారైన పాట పాడు తమ్ముడు. ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి జర ఇంజను బాగా దోలేయు బొంబాయోడ మావయ్య జర ఇంజను బాగా దోలేయు బొంబాయోడ మావయ్య. ఇంజను మీద కాలేసి జాడల మీద కన్నేసి జర ఇంజను బాగా దోలేయు బొంబాయోడ మావయ్య జర ఇంజను బాగా దోలేయు బొంబాయోడ మావయ్య. తమ్ముడు, ఇంతకీ రాజుకు రాణి ఉందంటావా? రాజుకి రాణి అంటే లేదు, ఇప్పటి వరకు రాలేదండి. ఎవరు ప్రపోజ్ చేయలేరా? అంటే
ప్రపోజ్ చేయలేరండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఆ టైప్ కాదు. ఎందుకంటే మీరు ఆ టైప్ క్వశ్చన్లు అడిగితే అయ్యో అట్లేంది, నీ టాలెంట్ కి ఫిదా అయిన రాణి కూడా ఉంటది కదా. నో, అంటే టాలెంట్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడు కాదు, ఆ తర్వాత చూద్దాం, ఎందుకంటే వచ్చినప్పుడు చెప్తా. సరే, నీకు ఎలాంటి రాణి కావాలి? ఒక పాట రూపంలో చెప్పు. రాణియా? ఏమో అగాడ రాణి చూస్తుందేమో. నో, అయ్యో మళ్ళీ అదే మాట. చూస్తుందంట, అగో ఆడ నుంచి చూస్తుంది, రాజు నా కోసం పాట పాడతాడని చూస్తుంది. అవునా? రాణి అంటే రాణిని వెతకాలంటే నువ్వు ఈడ పాట పాడు, ఆడ రాణి చూసి నీకు నీ ఫోన్ నెంబర్ ఇస్తాం, అప్పుడు రాణి మెసేజ్ చేస్తుంది. అవునా? ఓకే, మంచిది. మరి రాణి కోసం ఒక పాట. మరదల నా ముద్దుల మరదల, మరదల నా ముద్దుల మరదల, మరదల నా ముద్దుల మరదల, నువ్వు నడుస్తుంటే నా మనసు నిలవకుండా ఉన్నదే, మరదల నా ముద్దుల మరదల, మరదల నా ముద్దుల మరదల, నువ్వు నడుస్తుంటే నా మనసు నిలవకుండా ఉన్నదే, మరదల నా మరదల, నా ముద్దుల మరదల, మరదల నా ముద్దుల మరదల. నేను రాణి గురించి పాడంటే నువ్వు మరదల గురించి పాడినావు. మరదలు ఉందా ఏంది? అదే మరదలు కాదు, పాట వచ్చింది, మీరు రాణి అడిగారు కదా, నాకేదో గుర్తుకొచ్చిన సాంగ్ వాడేశాను. మీరు రాణి అంటే ఎక్కడ నుంచో, మామూలుగా రాణి అంటే రాణి రణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా, రాణి రణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా, ఈ వేడుక చూడాలని, ఈ ముంగిట ఆడాలని, ఈ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ, రాణి రణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా. చాలా బాగుంది తమ్ముడు, సూపర్. మీ రాణి గురించి అడిగారు కదా. సరే, ఆడ రాణి చూస్తుంది అందుకే అడిగిన. మరి ఫీల్ కాదా? నేనేమో రాణి పాట పాడుతుంది అంటే నువ్వు మరదల్ది పాడుతావు. అదే అందుకే మళ్ళీ ఇది కూడా పాడిచ్చారు. సూపర్ సూపర్, చాలా బాగా. యాంకర్ బాగా ఆడుకుంటారు నాతో, చాలా. లేదు తమ్ముడు, వెరీ గుడ్, సూపర్. నేను అక్కలు ఆడుకుంటారు. సరే తమ్ముడు, ఏదైతే ఆడుకోవడమా, ఆడుకోవడం సరే కాదు, పాటలు పాడుకుందాం. ఇంకొక మంచి సినిమా పాట పాడు, సువి సువాలమ్మ పాట పాడు, నాకు చాలా ఇష్టం, స్వాతి ముత్యంలో. అవునా? తమరు మాత్రం ఒక పాట పాడరా? పాడతా కదా, ఎందుకు పాడను? ఎప్పుడు పాడతారు? ఇప్పుడు పాడతా. ఓకే, నేను వాడిన తర్వాత నేను మళ్ళీ అడుగుతా. సరే, ఇప్పుడు నేనే యాంకర్ అంట, అంటే మీ పోస్ట్ నాకు ఇచ్చారంట. సరే, నేను యాంకర్ని, మీరు సింగర్ అంట. నా పాట తర్వాత సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, గువ్వా మువ్వా సవ్వాడలే నవ్వాలమ్మ, సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, గువ్వా మువ్వా సవ్వాడలే నవ్వాలమ్మ, సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. ఓ అండాదండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, అండాదండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే, గుండె లేని మనుషుల్లే నిన్ను
నేను కొండ కోణాల కుదిలేశాడా కుండే లేని మనుషుల్లే గుండె లేని మనుషుల్లే నేను కొండ కోణాల కుదిలేశాడా అగ్గేలో దూకే నువ్వు ముద్దలాగా తేలిన నువ్వు నిగ్గేవమ్మ ఒకనాడు నింగి నెల నీ తోడు నిగ్గేవమ్మ ఒకనాడు చూస్తున్నాడా పైవాడు సువ్వే 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. సూపర్ తమ్ముడు. నా తమ్ముడు కూడా ఏదో ఒక రోజు నెగ్గుతాడని నేను కూడా లాస్ట్లో అందుకున్నా కొంచెం పాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడినావు. సరే తమ్ముడు, నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడ్డ రోజు ఉందా? బాధపడ్డ రోజులు అంటే మామూలుగా ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్స్ మిస్ అయితే ఎప్పుడైనా ఏమైనా దొరక్కపోతే మామూలుగా ఏంటంటే ఇప్పుడు మా ఖాళీగా ఉన్నాను కదా, కొంచెం ఎవరైనా వచ్చి కాస్త తీసుకెళ్ళి పాడిస్తే బాగుంటుందని అట్లా, అంతే. బాధ అంటే ఏమి లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలాగే పుట్టాను కాబట్టి ఇలా అలవాటు అయిపోయింది. కానీ ఏంటంటే కొంచెం ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మీరందరూ వస్తున్నారు కాబట్టి కొంచెం హ్యాపీ. అంటే ఎక్కువ నాకు బాధ ఏం లేవు, కానీ ఏంటంటే కొంచెం ఎండలు ఉన్నాయి కదా, అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండదు అట్లా, అంతే. నువ్వేం బాధపడక తమ్ముడు, నీ దగ్గరికి ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద సింగర్ అవుతావు నువ్వు. కేబిఎన్ తెలుగు నుంచి నీకు తప్పకుండా మేము సాంగ్ పాడిస్తాము. ఇంకా నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, రెగ్యులర్గా మనం సాంగ్స్ పాడతాం. థ్యాంక్ యూ సో మచ్. సరే, కేబుల్ తెలుగు కదా, కేబిఎన్ తెలుగు. ఓకే, కేబిఎన్ తెలుగు వాళ్ళు మరి నా కోసం పాట పాడరా? పాడతాం కదా. ఎస్, పాడండి. సరే, ఫోక్ సాంగ్ పాడదనా? మీరు నేను ఫోక్ సినిమా పాటని అడగల, పాట పాడమన్నా. ఫోకే వాడండి, నేను అడిగింది పాడండి. సరే సరే, నేను ఆన్సర్. డప్పు కొడతావా మరి నేను పాట పాడితే? నా చేతిలో ఏముంది? ఓకే, కొట్టు. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, పుట్ట పోతే తెలుగుట్టి జాజి మగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, పుట్ట పోతే తెలుగుట్టి జాజి మగులాలి. మంత్రమేసే మామ కొడుకా జాజి మగులాలి, మందు దచ్చు మామ కొడుకా జాజి మగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, పుట్ట పోతే తెలుగుట్టి జాజి మగులాలి. గాజులు తెచ్చిన మామయ్యోరి గాజులు తెచ్చిన మామయ్యోరి గాజులు తెప్పించు చేతికి వేయించు, గాజులు తెప్పించు చేతికి వేయించు. ఓకేనా? చాలా ఓకే, సూపర్ సూపర్ Thank you. సూపర్, వెరీ గుడ్. నేను మీతో పాటలు పాడినకి వచ్చి నేను పాటలు పాడితే మళ్ళీ ఆడియన్స్ నన్ను తిట్టుకుంటారు. ఏం తిట్టుకోరు, మేము రాజు సింగర్ కోసం కూర్చున్నాం, నువ్వు పాటలు పాడుతున్నావు. తమరు కూడా సింగరే కదా, ఏం కాదు. నీ పాటలే వినిపించాలి. అంటే సింగర్ కదా, మీరు కూడా సింగర్ కాబట్టి ఏం కాదు, అలా పాడుకోవచ్చు, తప్పలేదు. సరే, మరి ఓకే నెక్స్ట్ ఇంకొక హుషారైన పాట. ఓకే, మీ పోస్ట్ మీరు తీసేసుకోండి, నాకు వద్దు మీ పోస్ట్, నా ఓకే, పోస్ట్ ఇప్పుడు నాకే. నేను సుజాబాయ్, నువ్వు yes, రాజు రాజు, singer. that's సరేనా? సరే తమ్ముడు, ఒక పాట పాడు. హుషారు పాట. నేను సుజాబాయ్ అంటే బాగోదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడా సక్కాని తల్లి, కుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో, సల్లంగా చూడాలి మాయమ్మ, సల్లంగా చూడాలి మాయమ్మ, చూడా సక్కాని తల్లి, కుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో మాగా మళ్ళీ, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. లేని దండం
నేరళ్ళ కలిపేటి మారామల్ల ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె అమ్మను గన్నా తల్లి పచ్చ పచ్చాని పైరు ముత్యాల నవ్వుల్లో పలికే బంగారు కొండ సంక్రాంతి సంబరాలు సూరమ్మో చల్లంగా చూడాలి మాయమ్మ చల్లంగా చూడాలి మాయమ్మ చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వులు నాగమల్లి నా పల్లె పాలవెల్లి. సూపర్ సూపర్ అద్భుతం, అసలు వర్ణించడానికి కూడా సరిపోవు పదాలు, అంత బాగుంది, అంత తీయగుంది తమ్ముడు నీ గొంతు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటంటే బాగా పాడుతుంటాను కదా, అందుకే నాకు మామూలుగా అయితే డప్పు కూడా అంటే ఎప్పుడు వాడలేదు. ఇన్ని రోజుల తర్వాత మీ వల్ల డప్పు వాడే అవసరం వచ్చింది, అండ్ మీకు థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్, చాలా బాగా పాడినందుకు. ఇక మీకు ఒక సంగతి చెప్పాలి, మా తాతకు ఒక పాట మస్తు పసందు ఉండే, గా పాట ఈరోజు రాజు తమ్ముడు నోట వినాలని నాకు ముచ్చటగా ఉంది, గా పాట పాడిస్తా. తమ్ముడు, మా తాత తాగుతుండే తమ్ముడు, అయితే ఒక పాట మాత్రం మస్తు వాడుతుండే, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, గా పాట నువ్వు వాడు తమ్ముడు నా కోసం. ఎస్. శ్రమజీవుల హక్కులకై అసురులు మారిన అమరులారా, శ్రమజీవుల హక్కులకై అసురులు గాసిన అమరులారా, అందుకోండి అరుణ అరుణ వందనాలు, మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం, ఎర్ర జెండా సాక్షిగా. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని వీజండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని వీజండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని వీజండె నీయలో, పేదల పాలి చెన్నీయలో మరి పెండి చెన్నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని చెన్నీయలో, పేదల పాలి చెన్నీయలో మరి పెండి చెన్నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని వీజండె నీయలో, ఆ ఆ అన్నలు అన్నాలి నీయలో మరి వీళ్ళ కోనాలి నీయలో, ఎన్నెల కోనాలి నీయలో మరి విలుగూడప్ప నీయలో, తూర్పు దిక్కులు నీయలో మరి తూర్పు దిక్కులు నీయలో మరి సూర్యుడు ఒదిగింది నీయలో, ప్రజల కొరకు ఎన్నియలో మన అన్నలు నిలిచారు నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని వీజండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని వీజండె నీయలో. చూసిండ్రు కదుల్లా
మొన్న మేడే పోయింది కదా, ఆ రోజు గీ పాటని ఆడ చూసిన గిదే స్టేటస్లో వినిపించింది. గా పాట తమ్ముడు మస్తు ఆడిండులే. సరే తమ్ముడు, మరి చెల్లెల మీద ఒక మంచి పాట పాడు. అందాల ఓ పూలారెమ్మ పేదింటే ఎన్నెల్లమ్మ ఇల్లమ్మ నీ పెళ్ళమ్మ. అందాల ఓ పూలారెమ్మ పేదింటే ఎన్నెల్లమ్మ ఇల్లమ్మ నీ పెళ్ళమ్మ. నడిసొచ్చే నాగమల్లివో వాకిట్లో తెల్ల ముగ్గు మందార పాల వెళ్ళివో తిరిగొచ్చే దారి మళ్ళేవో మా ఇంటి దీపం నువ్వమ్మా. అందాల ఓ పూలారమ్మ పేదింటి ఎన్నెల్లమ్మ ఇల్లమ్మ నీ పిల్లమ్మ. అందాల ఓ పూలారమ్మ పేదింటి ఎన్నెల్లమ్మ ఇల్లమ్మ నీ పిల్లమ్మ. ఈ పెళ్ళి ఎట్ట చెయ్యాలు ఆ సుక్క నెట్ట చూపాలు ఆధారు నెట్ట కట్టాలు ఆ సిలిమి నెట్ట చూపాలు. జన్మంతా నీ గుడిలో దయచేసి మా తల్లి అడుగుతూ ఉన్నది ఒకే వరం మా తల్లి చల్లంగా ఉండాలని గంగమ్మ. అందాల ఓ పూలారెమ్మ పేదింటి ఎన్నెల్లమ్మ ఇల్లమ్మ నీ పిల్లమ్మ. అందాల ఓ పూలారెమ్మ పేదింటి ఎన్నెల్లమ్మ ఇల్లమ్మ నీ పిల్లమ్మ. బాబా ఏమన్నా వాడితే తమ్ముడు, నా పెళ్లి యాదొచ్చా నాకైతే. నువ్వు అప్పుడు పరిచయం ఉంటే నేను ఈజీ పాట పాడించుకుంటుంటే. అప్పుడు లేను కదా, పెళ్ళి అయిపోయింది కదా. ఓకే పర్లేదు. చాలా బాగా వాడినావు. చూసిండ్రు కదల్లా రాజు తమ్ముడు సినిమా పాటలు కానీ జానపదాలు కానీ ఎలాంటి పాటలైనా సరే ఇట్లా చిటికెలా వాడేస్తాడు తమ్ముడు. తమ్మునికి కండ్లు కనిపించవు, ఆయన కూడా ప్రతి పాట మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది తమ్మునికి. ఒక్కసారి ఇంటే పాడేస్తాడు. మరి మీలో కూడా ఎవరైనా మా కేబిఎన్ తెలుగు నుంచి మీ అందరికీ కోరుతున్నది ఒకటే, మీలో ఎవరైనా రాజు తమ్మునితో పాటలు పాడించాలనుకున్నా, రాజు తమ్మునికి ఇంకా ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది, తమ్మునికి అన్నలు ఎవరు లేరు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, చెల్లెల వాళ్ళే కొంచెం సపోర్ట్ చేస్తున్నారు తమ్ముడిని. కాబట్టి మీలో కూడా ఎవరైనా మంచి మనసున్న వాళ్ళు కొంచెం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకోసం తమ్ముడు ఒక్కసారి నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. మీలో ఎవరైనా సహాయం చేసే వాళ్ళున్నా, పాటలు పాడించే వాళ్ళున్నా తప్పకుండా తమ్మునికి సాయం చేయాలి. తమ్ముడు ఒక్కసారి నీ నెంబర్ చెప్తాము. ఓకే 960 33 741 68. ఫోన్పే గూగుల్ పే నెంబర్? గూగుల్ పే నెంబర్ 83 41 53 8559. చూసిండ్రు కదుల్లా, మీలో ఎవరైనా తమ్ముని టాలెంట్ని చూసిన వాళ్ళు, అవకాశం ఇవ్వాలనుకునే వాళ్ళు ఇందాక చెప్పిన నెంబర్కి తప్పకుండా ఫోన్ చేయండి. మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా సరే మీలో మంచి మనసున్న వాళ్ళు సహాయం చేయాలని కోరుకుంటూ, తమ్ముడు లాస్ట్ అండ్ ఫైనల్ నిలబడి ఒక మంచి హుషారైన పాటతో ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. తమ్ముడు ఇంతసేపు నీ పాట చూసినా, నీ దరువు చూసినా, ఇప్పుడు నీ ఆట చూడాలనుకుంటున్నా. ఒక మంచి హుషారైన పాట పాడు. ఇప్పుడు డాన్స్ ఆడమంటావా ఎట్లా? ఆడాలి కదా మరి. ఓకే తప్పకుండా. మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ 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 గాబరబెట్టి అరే గాబరబెట్టి గాయబుగాకి మైసమ్మ తెర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయమ్మ రావే
మాంకాళి నీకు బోనాలు ఓయమ్మ మమ్మేలు మా తల్లి నీకు శరణాలు ఓ మాయమ్మ రావే మాంకాళి నీకు ఓయమ్మ మమ్మేలు మా తల్లి నీకు శరణాలు మాయమ్మ రావే మాంకాళి నీకు బోనాలు ఓయమ్మ మమ్మేలు మా తల్లి నీకు శరణాలు మాయమ్మ రావే మాంకాళి నీకు బోనాలు ఓయమ్మ మమ్మేలు మా తల్లి నీకు శరణాలు వయ్యారి మరదల ఒక్కసారి నా దిక్కు చూడవమ్ము నా దిక్కు చూడవమ్ము వయ్యారి మరదల ఒక్కసారి నా దిక్కు చూడవమ్ము నా దిక్కు చూడవమ్ము కయ్యాలు మాని సయ్యాటలాడరవమ్ము ముద్దుకుమ్ము రావమ్ము ముద్దుకుమ్ము నన్ను చూస్తివా మనసు చూస్తివా ఎంత వరకు జరాగరాదే వయ్యారి మరదల ఒయ్యారి మరదల ఒక్కసారి నా దిక్కు చూడవమ్ము నా దిక్కు చూడవమ్ము అయ్యాదు మాని సయ్యాటలాడరవమ్ము ముద్దుకుమ్ము రావమ్ము ముద్దుకుమ్ము చాలా బాగుంది తమ్ముడు. ఎంత వాడించుకున్న తమ్ముతో తక్కువనే అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంకా చాలా గొప్ప సింగర్ అవుతావు తమ్ముడు. ఎక్కడ గుర్తుపెట్టుకో, తప్పకుండా మర్చిపోకు మమ్మల్ని. నువ్వు తప్పకుండా ఇంకా సినిమాలలో పాటలు పాడతావు. ఇంకా ఫోక్ ఇండస్ట్రీలో ఇంకా ఇప్పుడు అడుగు పెడుతున్నాడు తమ్ముడు. ఫోక్ వాళ్ళు కూడా తమ్మునికి మంచి అవకాశాలు ఇవ్వాలి, మంచి మంచి జానపదాలు పాడించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శనర్థులు. జై సేవాలాల్.